మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈయన పేరు ఎవరికి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. వేణుస్వామి. ఇంత లెవెల్ సెలబ్రిటీ హోదా ఉన్న ఒక జ్యోతిష్యుడు మనం గడిచిన ఒక 50 సంవత్సరాల్లో కూడా ఎక్కడ చూసుండం. ఈయన జాతకాలు చెప్పడంలో దిట్ట. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు మొదలుకొని హీరోలు, హీరోయిన్లు వీళ్ళందరి తలరాతల్ని ఆయన చదివేస్తూ ఉంటాడు అంటారు. బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ గతంలోనే ఆయన అంచనా వేశారు. ఆయన చెప్పినట్టే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైల్లో ఉంటున్నారు ఆమె. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ ఎదుర్కొంటున్నారు. కొణిదెల నిహారిక విడాకుల గురించి ముందే చెప్పారు ఆయన. వాస్తవ రూపాన్ని దాల్చిన అలాంటి జ్యోతిష్యాలను కూడా వేణుస్వామికి సెలబ్రిటీ హోదాను తెచ్చిపెట్టాయి. దానికి అనుగుణంగా నిత్యం వార్తల్లో ఉంటారు, తళుక్కున మెరుస్తూ ఉంటారు. ఆయన ఇంటర్వ్యూ చేసే యూట్యూబ్ ఛానల్కి లెక్కేలేదు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని ఆయన అంచనా వేశారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ ఉంటారు. తాజాగా తన భార్య ప్రముఖ వీణా విద్వాంసురాలు వీణా శ్రీవాణితో కలిసి చేసిన రీల్స్ వైరల్ అవుతున్నాయి. జ్యోతిష్యుడిగా కనిపించే వేణుస్వామి ఇందులో పూర్తి డిఫరెంట్ గెటప్తో చాలా స్మార్ట్గా మోడర్న్ సెయింట్లా కనిపించారు. మిర్చి సినిమాలోని ప్రభాస్, అనుష్క మధ్య సాగిన ఒక రొమాంటిక్ సన్నివేశాన్ని ఆయన రీమేక్ చేశారు. మంచి రొమాన్సే ఒలకబోస్తున్నాడు మనోడు అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. వేణుస్వామి దంపతులు ఇందులో చాలా క్యూట్గా కనిపించారు. చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ అంటూ వేణుస్వామి పలికిన డైలాగ్కి వీణా శ్రీవాణి చిలిపిగా కౌంటర్ ఇచ్చారు ఆ రీల్లో. సోషల్ మీడియాలో ఈ రీల్ వైరల్ అవుతుంది.